రోజు కాలభైరవ అష్టమి అంటే కాలభైరవ జయంతి. ఆ స్వామి గురించి తెలుసుకుందాం. ఒకానొకప్పుడు త్రిమూర్తులలో గొప్పవారు ఎవరని ఋషులకి సందేహం కలిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో వాళ్ళు గొప్పవాళ్ళు అనేటువంటి వాగ్వివాదం జరిగింది. అప్పుడు అందరూ కలిసి 4 వేదాలని పిలిచారు. 4 వేదాలు ప్రమాణం ప్రకారం సత్యాన్ని చెప్తూ ఈశ్వరుడే ఆయన పరమాత్మ అని వచించాయి. ఆ మాట వినలేదు బ్రహ్మదేవులు వారు. కాబట్టి ఆయన శిక్షించడానికి ఈశ్వరుడి నుంచి మహా తేజస్సుతో ఒక భయంకరమైనటువంటి ఆకారం ఉద్భవించింది. ఆ భయంకరమైన ఆకారం ఏం చేసిందంటే బ్రహ్మగారి యొక్క 5వ తలని నరికేసింది. అప్పుడు ఈశ్వరుడు అమ్మవారు ఏం చెప్పారంటే, నువ్వు సత్యలోకంలో ఉండేటువంటి బ్రహ్మగారు శుద్ధ సత్వ స్వరూపుడు. ఆయన యొక్క శిరస్సును నువ్వు ఖండించడం వల్ల నువ్వు నాలోంచి ఉద్భవించినప్పటికీ కూడా, నువ్వు ఈశ్వరుడివి అయినప్పటికీ కూడా బ్రహ్మహత్యా పాతకం నీకు చుట్టుకుంది. కాబట్టి 12 సంవత్సరాలు ఆ బ్రహ్మ యొక్క నీ చేతికి అంటుకున్నటువంటి ఆ బ్రహ్మ యొక్క కపాలంలోనే భిక్షను స్వీకరించి భిక్షపాత్రగా చేసుకుని భిక్షాటన చేస్తే ఆ బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడచ్చు అని ఆ స్వామివారికి ఈశ్వరుడు చెప్తారు. ఆ విధంగా ఆయన 12 సంవత్సరాలు భిక్షాటన చేసి చివరికి ఆ యొక్క బ్రహ్మహత్యా పాతకం నుంచి ఆయన విముక్తి పొందారు. ఆ ఆయన చేతి నుంచి విడిపోయినటువంటి కపాలం, బ్రహ్మ కపాలం ఎక్కడైతే పడిందో మనం బ్రహ్మ కపాలం అని పిలుస్తూ ఉంటాం. మనం అక్కడికి తెలుసు మనందరికీ. సో ఈ రకంగా ఈశ్వరుడు ఆ ఆకారానికి నువ్వు చాలా భయంకరంగా ఉన్నావు కాబట్టి నువ్వు భైరవుడివి, కాలమే నీ స్వరూపం కాబట్టి నువ్వు కాలభైరవుడు అని చెప్పేసి ఆయన ఇంకే ఈ రకంగా చెప్తారు ఈశ్వరుడు ఆయనకి. నువ్వు ఎవరైతే ఈశ్వరుడు చెప్పినటువంటి ధర్మానికి వ్యతిరేకంగా ఉంటావో వాళ్ళందరినీ శిక్షిస్తూ, ఈశ్వరుడి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ధర్మంగా ఉంటారో వాళ్ళందరినీ సదా కాపాడుతూ ఉంటావు నువ్వు. నాకు అత్యంత ఇష్టమైనటువంటి కాశీ క్షేత్రాన్ని క్షేత్రపాలకునిగా నువ్వు ఉండి భక్తుల్ని రక్షిస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే ధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తుంటారో వాళ్ళందరికీ మరణం తర్వాత భైరవ యాతన కలగజేసి వాళ్ళని శిక్షిస్తారు నువ్వు అని చెప్పేసి ఆయన ఆ శివస్వరూపుడైనటువంటి ఆకారానికి కాలభైరవుని నామకరణం చేశారు. ఆయన కాలభైరవుడు. ఈరోజు ఆ కాలభైరవు యొక్క స్వామిని మనం స్మరించుకుంటూ అందరికీ కూడా ఆ కాలభైరవుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం నమః శివాయ.